ఎక్సర్సైజ్ చేసే ప్రతి 5 విమెన్‌లో అట్‌లీస్ట్ 1 విమెన్‌కైనా ఏ మెటబాలిక్ ఇష్యూస్, హార్మోనల్ ఇష్యూస్ బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటాయి. మోడర్న్ ఫిట్‌నెస్ కల్చర్ అంతా అది మగవాళ్ళ బయోలాజికల్ క్లాక్స్ ప్రకారం డిజైన్ చేయబడింది. ఇంటెన్సిటీ ఆఫ్ ట్రైనింగ్ గానీ, కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోటోకాల్స్ కానీ, న్యూట్రిషన్ ప్రోటోకాల్స్ కానీ ఎంత బాగా మెన్‌కి సూట్ అవుతాయో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విమెన్‌కి అంత బాగా యాజ్ ఈజ్ వాడినప్పుడు సూట్ అవ్వవు. అందుకని సమ్ టైమ్స్ బ్యాక్ ఫైర్ అవుతాయి. మీరు రెగ్యులర్‌గా ట్రైన్ అవ్వని విమెన్ కన్నా రెగ్యులర్‌గా ట్రైన్ అయ్యే విమెన్‌లోనే ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్సర్సైజ్ పెంచినప్పుడు, వెరీ రెస్ట్రిక్టివ్ లో కార్బ్ క్యాలరీస్ తీసుకున్నప్పుడు ఆర్ ఎవ్రీ క్యాలరీ కౌంట్ చేసినప్పుడు ఇలాంటి విమెన్‌లో కొన్నిసార్లు మూడ్‌లో, ఎక్సర్సైజ్‌లో, పర్ఫార్మెన్స్‌లో కావాల్సినన్ని చేంజెస్ చూడరు. ఐయామ్ ఎ వెరీ బిగ్ విమెన్ ఫిట్‌నెస్ అడ్వకేట్. బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ విమెన్ వాళ్ళ నరిష్మెంట్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ట్రైనింగ్ అనేది వాళ్ళ సైకిల్ ప్రకారం ఉండాలి. నాట్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు మెన్. విమెన్స్ ఫిజియాలజీ 2 బయోలాజికల్ క్లాక్స్ పైన రన్ అవుతుంది, అన్లైక్ మెన్ వేర్ దే హ్యావ్ 1 బయోలాజికల్ క్లాక్. కాబట్టి సింగిల్ ట్రైనింగ్ సిస్టమ్ ఆర్ సింగిల్ డైటరీ సిస్టమ్ ఏదైతే మెన్కి కరెక్ట్గా పనిచేస్తుందో విమెన్కి అంత ఈక్వల్గా పనిచేయదు. ఎందుకంటే విమెన్ ఆర్ నాట్ ఈక్వల్ టు మెన్ ఆఫ్ స్మాల్ సైజ్ ఆర్ స్మాల్ వెయిట్. ఈ వీడియోలో నేను ఫీమేల్ ఫిజియాలజీ ఎందుకు డిఫరెంట్గా వర్క్ చేస్తుంది, డిఫరెంట్ హార్మోనల్ సిస్టమ్స్ ఏంటి, సింగిల్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోటోకాల్ త్రూ అవుట్ ద మంత్ వాడినప్పుడు ఎందుకు సరిగ్గా పనిచేయదు, కాబట్టి ఫేజ్ వైజ్ మెన్స్ట్రల్ సైకిల్ ప్రకారం ఎలాంటి న్యూట్రిషన్ లోడ్ ఆర్ ఎలాంటి ట్రైనింగ్ లోడ్ తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెన్లో ప్రైమరీ హార్మోనల్ సిస్టమ్ చాలా స్టేబుల్గా, ప్రిడిక్టబుల్గా ఉంటుంది. ఎవ్రీ 24 hours క్లాక్లో టెస్టోస్టిరోన్ ప్రొడక్షన్ మార్నింగ్ స్పైక్ అవుతుంది, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే ఎక్కువ ఉంటుంది, బై ఈవినింగ్ ఇట్ విల్ డిక్లైన్, మళ్ళీ రీసెట్ అవుతుంది, నెక్స్ట్ డే రిపీట్. సిన్స్ రిపీటబుల్, ప్రిడిక్టబుల్, వెరీ స్టేబుల్ టెస్టోస్టిరోన్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళపైన రీసెర్చ్ చేయడం, స్టడీ చేయడం, ప్రిడిక్ట్ చేయడం చాలా ఈజీ. కాబట్టి వాట్ ఎవర్ ద రీసెర్చ్ వాజ్ అవైలబుల్ ఇప్పటి వరకు మెన్స్ ఫిజియాలజీ పైన ఎక్కువ ఉంది. బట్ విమెన్స్ ఫిజియాలజీ ఈజ్ వెరీ డిఫరెంట్. ప్రిడిక్టబిలిటీ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్. ఎందుకంటే దేర్ ఆర్ డిఫరెంట్ హార్మోనల్ సిస్టమ్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, LH, FSH ఇవన్నీ ఉంటాయి. మన బయోలాజికల్ క్లాక్ సర్కేడియన్ రిథమే కాకుండా దే హ్యావ్ అన్ ఇంటర్నల్ క్లాక్ విచ్ ఇస్ ఇన్ఫ్రేడియన్ రిథమ్. అంటే ఆ 28 to 26 days ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్ లో డిఫరెంట్ హార్మోన్స్ ఎలా డిక్లైన్ అవుతాయి, ఎలా రైజ్ అవుతాయి అనేది సెకండ్ క్లాక్. కాబట్టి ఇంత హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కాబట్టి దే జస్ట్ డోంట్ రిప్రజెంట్ ద రిప్రొడక్టివ్ హెల్త్. అది వాళ్ళ స్ట్రెస్ రెసిలియన్స్ ని, వాళ్ళ ఇన్ఫ్లమేటరీ ప్యాటర్న్స్ ని, వాళ్ళ మెటబాలిక్ హెల్త్ ని, వాళ్ళ ఓవేరియన్ ఫంక్షన్ ని, జిమ్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ని, అలాగే వాళ్ళ మూడ్, ఎనర్జీ లెవెల్స్ ని అన్నిటినీ డిటర్మైన్ చేస్తుంది. విమెన్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్స్ ని బట్టి కార్బోహైడ్రేట్స్ ని కొన్ని ఫేజెస్ లో బాగా ఎఫిషియెంట్ గా యూటిలైజ్ చేస్తారు, కొన్ని ఫేజెస్ లో చేయరు. డిపెండింగ్ ఆన్ ద మెన్స్ట్రల్ సైకిల్ ఫేజ్ వాళ్ళ రెస్టింగ్ హార్ట్ రేట్ కానీ, వాళ్ళ బాడీ టెంపరేచర్స్ కానీ బాగా ఫ్లక్చుయేట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి రికవరీ కూడా త్రూ అవుట్ ద 28 days సిమిలర్ గా ఉండదు. ఫ్యూ డేస్ దే రికవర్ వెరీ వెల్, ఫ్యూ డేస్ దే మై నాట్ రికవర్ వెల్. అలాగని విమెన్ వీకా అంటే కాదు. వాళ్ళ ట్రైనింగ్ మొడాలిటీస్ హార్మోనల్ సిస్టమ్స్ ప్రకారం ఆర్ ఫేజెస్ ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్స్ ప్రకారం చేంజ్ చేసుకోవాలి. బట్ విమెన్ ఆర్ స్టిల్ కేపబుల్ ఆఫ్ ఎనీ అథ్లెటిక్ స్పోర్ట్స్, ఎలీట్ స్పోర్ట్స్ ఆర్ ఈవెన్ ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ ఆర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎబిలిటీస్. దే ఆర్ కేపబుల్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇట్స్ జస్ట్ దట్ ద స్ట్రాటజీ ఈస్ డిఫరెంట్ అండ్ డైనమిక్ ఫర్ దెమ్. ఒక 24-year-old విమెన్ హెల్దీ మెన్స్ట్రల్ సైకిల్స్ ఉన్నప్పుడు, ఇంకో విమెన్ ఎవరైతే స్ట్రెస్ఫుల్ కెరియర్స్ ఉన్నాయో, ఒక పోస్ట్ మెనోపాజల్ విమెన్ ఉందో, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విమెన్, డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ విమెన్ ఆర్ డిఫరెంట్ ఎక్సర్సైజ్ లెవెల్స్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ ఉన్న విమెన్ సేమ్ న్యూట్రిషనల్ ప్రోటోకాల్ స్టార్ట్ చేసినప్పుడు ఆర్ సేమ్ ట్రైనింగ్ లోడ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళందరూ సిమిలర్ గా రెస్పాండ్ అవ్వరు. ఒకరు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతారు, ఒకరు నెగిటివ్ గా రెస్పాండ్ అవుతారు. మెన్స్ట్రల్ సైకిల్ అనేది సింపుల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో వచ్చే చేంజెస్ కాదు. ఈ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ సైకిల్ లో దెర్ ఇస్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ బిల్డప్, రికవరీ డిఫరెంట్గా ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షనింగ్ కానీ, టెంపరేచర్ రెగ్యులేషన్ కానీ డిఫరెంట్గా ఉంటుంది, అలాగే స్ట్రెస్ రెసిలియన్స్ డిఫరెంట్గా ఉంటుంది, అండ్ కార్బ్ యూటిలైజేషన్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మీకు రెగ్యులర్ సైకిల్స్ కనుక ఉంటే లెట్స్ టాక్ అబౌట్ సైకిల్ సింకింగ్. సో రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ సైకిల్స్ లో ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవాలి, ఎలాంటి న్యూట్రిషన్ ఫాలో అవ్వాలో డిస్కస్ చేద్దాం. లెట్స్ టాక్ అబౌట్ ఫస్ట్ 7 days ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్. ఇమాజిన్ యు ఆర్ బ్లీడింగ్ ఫ్రమ్ day 1 to day 5. ఈ డేస్ 0 to 5 మధ్యలో ఈస్ట్రోజన్ లోయెస్ట్ పాయింట్ నుండి స్లోగా ఇంక్రీజ్ అవడం స్టార్ట్ అవుతుంది, కానీ ప్రొజెస్ట్రాన్ ఇంకా లోగానే ఉంది. కాబట్టి ఇనీషియల్ 2 to 3 days లో అప్పుడే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ లాట్ ఆఫ్ ఇండియన్ విమెన్ ఆర్ ఆల్రెడీ ఐరన్ డెఫిషియెంట్ కాబట్టి మీ ఎనర్జీ రిజర్వ్స్ అన్ని కొంచెం లిమిటెడ్ గా ఉంటాయి. కాబట్టి యూ కెన్ ఫాలో లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్, prioritizing movement more than training load or more than intensity. So it can be walking,
స్ట్రెచెస్, యోగా, పిలాటిస్ ఆర్ లో ఇంటెన్సిటీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. ఎందుకంటే సమ్ టైమ్స్ లో ఇంటెన్సిటీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ క్యాన్ హెల్ప్ యూ రిలీవ్ యువర్ dysmenorrheic symptoms. Okay, now 3 to 5 days అయిపోయింది. Then slowly you're progressing up to 7th day. 4th to 7th day లో ఈస్ట్రోజన్ is still rising, కానీ ప్రొజెస్ట్రాన్ ఇంకా తక్కువగా ఉంది. సో ప్రొజెస్ట్రాన్ తక్కువగా ఉంది అంటే బాడీ ఈజ్ నాట్ వెరీ హాట్, బట్ ఎనర్జీ is slowly rising because estrogen is rising. అంటే ట్రైనింగ్ లోడ్ మీకు ఎనర్జీ ఉంటుంది, యూ కెన్ ఇన్వెస్ట్ దట్ ఇన్ ద జిమ్. కాబట్టి యూ కెన్ స్టార్ట్ ఆఫ్ విత్ మోడరేట్ ఇంటెన్సిటీ ట్రైనింగ్, ఆర్ ఈవెన్ యూ కెన్ ట్రైన్ అప్ టు zone 3, zone 4 కైండ్ ఆఫ్ aerobic exercises. బట్ లిసన్ టు యువర్ పెయిన్ సిగ్నల్స్ కానీ మీ పీరియడ్ సిమ్టమ్స్ కానీ అవి నోటీస్ లో పెట్టుకోండి. కొంచెం ఇన్ఫ్లమేటరీ ఉండొచ్చు, సో అబ్జర్వ్ యువర్ సిమ్టమ్స్. ఎప్పుడైనా వర్కౌట్ చేసినప్పుడు యూ లిసన్ టు యువర్ బాడీ అండ్ నెక్స్ట్ డే టేక్ ద డెసిషన్ టు go with low intensity or moderate intensity. During this time, initial 7 days లో as much as possible avoid high intensity training loads. ఎందుకంటే body is already tackling low progesterone, body is tackling the hormonal changes and immune system changes, కాబట్టి you can keep it up to moderate. Now ఈ ఫస్ట్ 7 days లో న్యూట్రిషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? క్రూషియల్లీ హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఇస్ ఐరన్ అండ్ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్. ఎందుకంటే మెన్స్ట్రల్ లాస్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు రీఇన్ఫోర్స్ ద బాడీ విత్ ఆల్ ద ఐరన్ రిచ్ ఫుడ్స్ లైక్ sesame seeds, green leaves, red meat if you are allowed, and pair them with vitamin C rich foods. And do not restrict so much in calories during this time. ఎందుకంటే ఈ ఫస్ట్ 7 days లో బాగా క్యాలరీస్ రెస్ట్రిక్ట్ చేస్తే ఎనర్జీ లాస్ ఆర్ ఫెటీగ్ అనిపిస్తుంది అండ్ విల్ నాట్ అలవ్ యువర్ బాడీ టు రికవర్. అండ్ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ కన్జ్యూమ్ చేయడం ఆల్సో ఇస్ ఇంపార్టెంట్, ఎందుకంటే అది ఇనీషియల్ ఫస్ట్ 5 days లో ఉండే పీరియడ్ రిలేటెడ్ క్రాంప్స్, పెయిన్స్ ఇలాంటివి తగ్గుతాయి. Coming to phase 2, which is during your 8th day to 14th day. దీన్నే లేట్ ఫాలిక్యులర్ ఫేజ్ అండ్ ఓవేరియన్ ఫేజ్ అంటాము. ఈ టైంలో ఈస్ట్రోజన్ ఇంకా పీక్ వెళ్ళిపోతుంది, దాని తర్వాత ఓవ్యులేషన్ టైం ఉంటుంది, కానీ ప్రొజెస్ట్రాన్ ఇంకా లోగానే ఉంటుంది. ఈస్ట్రోజన్ పీక్ అవుతుంది కాబట్టి పర్ఫార్మెన్స్ ఏదైనా ఎక్కువ చేసినా కూడా పర్సీవ్డ్ ఎగ్జర్షన్ అంటే బాడీ అంత ఈజీగా టైర్డ్ అయింది అని అనుకోదు. సో దిస్ ఈస్ యువర్ బెస్ట్ బెట్. ఒకవేళ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయాలన్నా, ఇఫ్ యు ఆర్ ఇంటూ హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్, దెన్ దిస్ ఇస్ ద బెస్ట్ టైం. సో వెయిట్ ఇంక్రీజ్ చేయొచ్చు, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయొచ్చు, హై ఇంటెన్సిటీ కార్డియో ఈవెంట్స్ యాడ్ చేయొచ్చు, అండ్ యుల్ హ్యావ్ ఎనఫ్ ఎనర్జీ టు పర్ఫార్మ్ న్యూ టాస్క్ బికాస్ విమెన్ ఫీల్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ అండ్ మోస్ట్ మోటివేటెడ్ హియర్. అండ్ ఆల్సో దిస్ ఈస్ ద ఫేజ్ వేర్ ఎనబాలిక్ ఎఫెక్ట్ ఇస్ హై. అంటే మసిల్ ప్రోటీన్ సింథసిస్ బాగా అయ్యి మసిల్లో చేంజెస్ ఆర్ గ్రోత్ చేంజెస్ ఎక్కువ కనబడతాయి కాబట్టి దిస్ ఈస్ ద ఫేజ్ యూ ట్రైన్. అండ్ ఆల్సో ఎంత ట్రైన్ అవుతామో న్యూట్రిషన్ ని కూడా అంతే ఇంక్లూడ్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఈ టైంలో ఈ బాడీ ఈస్ వెరీ ఇన్సులిన్ సెన్సిటివ్. సో కార్బోహైడ్రేట్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు విచ్ ఇస్ మ్యాచింగ్ యువర్ ట్రైనింగ్ లోడ్, అప్పుడు మీ మసిల్ ప్రోటీన్ సింథసిస్ బాగుంటుంది, బిల్ట్ బాగుంటుంది, అండ్ యూ విల్ సీ మోర్ ప్రోగ్రెస్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ బాడీ ఫిజియాలజీ. న్యూట్రిషన్ విషయానికి వస్తే ఈ 8 to 14 days మధ్యలో క్యాలరీ కన్సంప్షన్ మోడరేట్ పెట్టుకోవచ్చు. అంటే లూటియల్ ఫేజ్ కన్నా క్యాలరీస్ ఈ ఫేజ్ లో కొంచెం తక్కువ అవసరం, బట్ కార్బోహైడ్రేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్స్ ని ఈజీగా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు అండ్ హోల్ ఫుడ్స్ లాగా కన్స్యూమ్ చేసుకోవాలి, నాట్ యాజ్ రిఫైన్డ్ ఫుడ్స్ ఎనీ టైమ్. అండ్ అలాంగ్ విత్ దిస్ ప్రోటీన్ ఇక్కడ ఎనబాలిక్ విండో స్ట్రాంగ్ గా ఉంటుంది, ఎనబాలిక్ గ్రోత్ బాగుంటుంది, మసిల్ ప్రోటీన్ సింథసిస్ బాగుంటుంది. కాబట్టి ప్రోటీన్ ని ఈ ఫేజ్ లో ప్రయారిటైజ్ చేయడం మర్చిపోవద్దు. అట్లీస్ట్ 1.6 to 2 grams per kg బాడీ వెయిట్. కానీ ఒకవేళ ఒబీస్ ఉన్నారు అనుకోండి, యూ నీడ్ నాట్ టార్గెట్ యువర్ బాడీ వెయిట్ దేర్. మీరు లీన్ మజిల్ మాస్ ని టార్గెట్ చేసినా సరిపోతుంది. అంటే యువర్ ప్రోటీన్ కన్సంప్షన్ షుడ్ బి 1.6 to 2 లీన్ మజిల్ మాస్ పర్ డే. ప్రీ అండ్ పోస్ట్ వర్కౌట్ న్యూట్రిషన్ ఇస్ వెరీ క్రూషియల్. చాలా మంది ప్రీ వర్కౌట్ న్యూట్రిషన్ ఈజీగా తీసుకుంటాడు, ఫాస్ట్ ట్రైనింగ్స్ చేస్తారు, కానీ ఈ ఫేజ్ లో 8 to 14 day ఫేజ్ లో ప్రీ వర్కౌట్ న్యూట్రిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఆ బెనిఫిట్స్ ని యూజ్ చేసుకోవాలి అంటే ఎనబాలిక్ బెనిఫిట్స్ ని ప్రీ వర్కౌట్ లో ప్రోటీన్ అండ్ కార్బ్ రిచ్ స్మాలర్ మీల్స్ అట్లీస్ట్ 60 to 90 minutes బిఫోర్ యువర్ వర్కౌట్ టైం తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇంటెన్స్ ట్రైనింగ్ లోడ్ పెంచాలనుకుంటున్నారు, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయాలనుకుంటున్నారు, ఆ రోజు మోర్ వెయిట్ చేయాలి అంటే ప్రీ వర్కౌట్ లో కార్బోహైడ్రేట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ద మీల్. ఒకవేళ యు ఆర్ ప్లానింగ్ ఓన్లీ మోడరేట్ ఇంటెన్సిటీ ట్రైనింగ్, దెన్ ప్రోటీన్ క్యాన్ బి పార్ట్ ఆఫ్ యువర్ ప్రీ వర్కౌట్ న్యూట్రిషన్. బట్ ఇన్ ఎనీ గివెన్ కేస్ ఈ ఫేజ్ లో పోస్ట్ వర్కౌట్ న్యూట్రిషన్ లో యూ షుడ్ హ్యావ్ గుడ్ presence of good distribution of carbohydrates, protein and fat to support the hormones during this phase. కమింగ్ టు లూటియల్ ఫేజ్, వెరీ వెరీ క్లినికల్లీ ఇంపార్టెంట్ ఫేజ్, ఎందుకంటే మేజర్ సిమ్టమ్స్ ఈ ఫేజ్ లోనే చూస్తాం. ఈ టైంలో ప్రొజెస్ట్రాన్
బిల్డ్ అవుతూ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే అప్పుడే ఎగ్ రిలీజ్ అయింది కాబట్టి. అలాంగ్ విత్ దిస్ సెకండరీ స్పైక్ ఆఫ్ ఈస్ట్రోజన్ కూడా అవుతుంది. కానీ బాడీ ప్రొజెస్ట్రాన్ రేజ్ అవ్వడం వల్ల ఇట్ ఈస్ లిటిల్ బిట్ హయ్యర్ దాన్ ద బేస్ లైన్ టెంపరేచర్. అంటే బాడీ టెంపరేచర్ 0.3 to 0.5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల పర్సీవ్డ్ ఎగ్జర్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే సిమిలర్ వర్కౌట్ స్టైల్ చేసిన ముందు రోజు కన్నా ఇప్పుడు బాడీ టెంపరేచర్ ఎక్కువ రేజ్ అవ్వడం వల్ల ఎక్కువ ఎగ్జర్ట్ అయినట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు కొంచెం లేట్ ఫాలిక్యులర్ ఫేజ్ కన్నా లూటియల్ ఫేజ్ లో ఇంటెన్సిటీ కొంచెం తగ్గించాలి. కానీ మీ ఆల్రెడీ ఇంటెన్సిటీ మీది లోగానే ఉంటే తగ్గించే అవసరం లేదు. బట్ బాడీ ఈస్ గివింగ్ సిగ్నల్స్, సేమ్ వర్కౌట్స్ చేస్తుంటే రికవర్ అవ్వట్లేదు అంటే దట్స్ అ సిగ్నల్ దట్ యూ నీడ్ అ రిడక్షన్ ఇన్ ఇంటెన్సిటీ. ఒకటి, ఇంతకు ముందు ఫేజ్ కన్నా ఈ లూటియల్ ఫేజ్ లో రెస్ట్ డేస్ ఎక్కువ తీసుకోవాలి ఫర్ యాక్టివ్ రికవరీ. అలాగని కంప్లీట్ గా వర్కౌట్స్ ఆపేయాల్సిన అవసరం లేదు. హై ఇంటెన్సిటీ టు మోడరేట్ చేసుకోవచ్చు, మోడరేట్ ఉంటే లో చేసుకోవచ్చు. ఇఫ్ యూర్ ఆల్రెడీ డూయింగ్ లో, యూ కంటిన్యూ. If you're doing very high intensity cardio, move it to low intensity cardio. ఆర్ వెయిట్స్ ఎక్కువ చేస్తున్నారు ముందు ఫేజ్లో అంటే ఈ ఫేజ్లో వెయిట్స్ని తగ్గించండి బై అప్ టు 60 to 70%. యూ కెన్ డిక్రీజ్ ఫ్రమ్ యువర్ హెవియెస్ట్ వెయిట్స్ అండ్ యూ కెన్ ఇన్కాపరేట్. దిస్ ఇస్ ద ఫేజ్ వేర్ యూ కెన్ ఇన్కాపరేట్ అవుట్డోర్ వాక్స్ కానీ ఆర్ డూయింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్కౌట్స్ లైక్ పిలాటిస్ విచ్ ఆర్ లో టు మోడరేట్ ఇంటెన్సిటీ, ఆర్ యూ కెన్ ఎంజాయ్ స్విమ్మింగ్ డ్యూరింగ్ దిస్ ఫేజ్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ రిడక్షన్ ఆఫ్ ఇంటెన్సిటీ ఇంపార్టెంట్ అండ్ బాడీ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ని బర్న్ చేస్తుంది ఈ ఫేజ్ లో. అండ్ ఆల్సో ప్రోటీన్ బ్రేక్ డౌన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇదే ఫేజ్ లో. కాబట్టి యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ మోర్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్, జోన్ 2 ట్రైనింగ్ అలాంటివన్నీ ఈ టైంలో ఇన్కాపరేట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూఆర్ ఆన్ లో కార్బోహైడ్రేట్ డయట్ యూ మైట్ క్రేవ్ ఫర్ మోర్ కార్బోహైడ్రేట్స్ అండ్ మోర్ ఫ్యాట్స్, బట్ దట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్. బాడీ విల్ డెఫినెట్లీ నీడ్ more carbs and more fats compared to previous phases. So ee time lo if you are on a low carb diet throughout your previous phases, ee time lo koncham carbs ni you have to increase, endukante towards the end of your luteal phase మీ estrogen decline అయి డ్రాప్ అయిపోతుంది. దానివల్ల మీ మూడ్ లోగా ఉంటుంది, మీ సెరోటోనిన్ లోగా ఉంటుంది, డోపమిన్ లోగా ఉంటుంది. కాబట్టి మీ మోటివేషన్ కానీ కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే అవన్నీ మీకు లోగా ఉంటాయి. కాబట్టి ఈ టైంలో అడిషన్ ఆఫ్ ఫ్యాట్, అడిషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ టు యువర్ diet will support your energy, will support your mood. So this is very crucial during this phase. Since protein catabolism పెరుగుతుంది, protein breakdown పెరుగుతుంది కాబట్టి late luteal phase లో protein ని prioritize చేయడం కూడా మర్చిపోవద్దు. And along with that, if you have muscle cramps, since bleeding దగ్గరకు వచ్చే టైం అయింది కాబట్టి you may feel PMS symptoms, bloating, muscle cramps ఇలా ఉంటే you can use magnesium or vitamin B6 which is pyridoxal 5-phosphate. వాటి వల్ల ఈ symptoms అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. ఇదే పీరియడ్లో మీరు మోర్ ఇన్ఫ్లమేటరీ ప్రోన్ ఉంటారు. సో మీరు హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేస్తూ వెరీ స్ట్రెస్ఫుల్ పీరియడ్స్లో ఉంటూ లోడ్ ఎక్కువ పెట్టుకొని, స్ట్రెస్ లోడ్ ఎక్కువ పెట్టుకొని ఓవర్ ట్రైనింగ్ చేస్తూ అండర్ ఫీడింగ్ ఆర్ సివియర్ క్యాలరీ రెస్ట్రిక్షన్ ఆర్ సివియర్ లో కార్బ్ డయట్లో ఈ ఫేజ్లో కనుక ఉంటే లూటియల్ ఫేజ్లో యూ విల్ హ్యావ్ మోర్ సిగ్నల్స్ ఫర్ ద బాడీ టు ఇంక్రీజ్ ఇన్ఫ్లమేషన్. అంటే ఇన్ఫ్లమేషన్ లోడ్ పెరగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఫేజ్ యూ ప్రయారిటైజ్ ఆన్ ఇంక్లూడింగ్ మోర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. ఒకటి కలర్ఫుల్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేయడం ఆర్ మోర్ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ని ఎంఫసైజ్ చేసుకోవడం లైక్ డార్క్ చాక్లెట్, పంకిన్ సీడ్స్, ఆల్ దట్ విల్ హెల్ప్. Reducing alcohol, reducing smoking will also support your body physiology during this phase. అండ్ ఆల్సో omega-3 రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఇదే ఫేజ్ లో మీ పెయిన్ సిగ్నల్స్ కొంచెం తగ్గుతాయి అండ్ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. సో omega-3 డ్యూరింగ్ దిస్ ఫేజ్ విల్ సపోర్ట్ యువర్ బాడీ ఫిజియాలజీ వెరీ వెల్. ఓకే, ఇప్పుడు రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ లేని వాళ్ళు ఎలా ట్రైన్ అవ్వాలి? రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ లేవు అంటే వాళ్ళకి దే కుడ్ హ్యావ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. Let's take one common example which is PMOS, which is the renamed version for PCOS. సో PMOS ఉంది అంటే బేస్ లైన్లో వాళ్ళకి ఏమున్నాయి? ఇన్ఫ్లమేషన్ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, స్లీప్ సైకిల్స్ సరిగ్గా ఉండవు, ఆర్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇస్ దేర్ అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ సైన్స్ ఆఫ్ హై టెస్టోస్టెరాన్, మూడ్ చేంజెస్ ఉన్నాయి, వెయిట్ గెయిన్ ఉంది, దే కుడ్ ఆల్సో హ్యావ్ హై విజరల్ ఫ్యాట్ అంటే మోర్ ఫ్యాట్ అరౌండ్ ద లివర్, ఇవన్నీ ఉండొచ్చు. ఇలా ఉన్నప్పుడు మెయిన్ గోల్ ఏంటి? దే షుడ్ ఫీల్ గుడ్ ఆన్ ఎనర్జీ, దే షుడ్ ఫీల్ బెటర్, మూడ్ బాగుండాలి. అల్టిమేట్లీ దే షుడ్ బి ఏబుల్ టు లూజ్ వెయిట్, దేర్ స్కిన్ హెల్త్ బెటర్ అవ్వాలి, హెయిర్ లాస్ బెటర్ అవ్వాలి, వాళ్ళు ఎక్కువ ఇన్సులిన్ సెన్సిటివ్ అవ్వాలి. సో ఇవన్నీ జరగాలి అంటే క్రూషియల్ థింగ్ విమెన్ కి స్ట్రెంగ్త్ ట్రైనింగ్. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇస్ మోస్ట్ యూస్ఫుల్ ఫర్ విమెన్ more than men. For women who are trying to lose weight than people who are already in
ఐడియల్ వెయిట్. బట్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఈజ్ ద కార్నర్ స్టోన్. మొత్తం సెడెంటరీగా ఉండేవాళ్ళు అట్లీస్ట్ 2 days a week స్ట్రెంత్ ట్రైనింగ్ చేసినా దిల్ హ్యావ్ మ్యాసివ్ గెయిన్స్. సో అల్టిమేట్లీ స్ట్రెంత్ ట్రైనింగ్ జస్ట్ మీ స్కెల్టల్ మజిల్ని ఇంప్రూవ్ చేయడానికే కాదు. అందరూ స్కెల్టల్ మజిల్ ఓన్లీ మూమెంట్కే కదా, ఎందుకు బిల్డ్ చేయాలి, మేము మెన్ కాదు కదా అనుకుంటారు. బట్ స్కెల్టల్ మజిల్ ఊరికే మిమ్మల్ని మూవ్ చేయడానికి, సిస్టమ్ని సపోర్ట్ చేయడానికి, మూమెంట్కి మాత్రమే క్రూషియల్ కాదు. అది మీ గ్లూకోజ్, మీరు తిన్న ఫుడ్ని డంప్ చేయాలన్నా స్కెల్టల్ మజిల్ ఉండాలి. అమినో యాసిడ్స్ని రిజర్వ్ చేసుకోవాలన్నా కావాలి. మీ ఎనర్జీ సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేయాలన్నా మజిలే కావాలి. ఇన్ఫ్లమేటరీ లోడ్ తగ్గించాలి అన్నా స్కెల్టల్ మజిల్ బాగుండాలి. అండ్ అలాగే మీ ఇమ్యూన్ సిస్టమ్ రెసిలియంట్గా ఉండాలన్నా, మీ బ్రెయిన్ ఫంక్షన్ బాగుండాలి, మెమరీ బాగుండాలి, మూడ్ బాగుండాలి, ఏజ్ అవుతున్నప్పుడు ఫ్రాక్చర్ రిస్క్, ఫాల్ రిస్క్ తగ్గాలన్నా కూడా స్ట్రెంత్ ట్రైనింగ్ కావాలి. సో దట్ ఈస్ ద అల్టిమేట్. అలాంగ్ సైడ్ స్ట్రెంత్ ట్రైనింగ్ అట్లీస్ట్ 2 to 3 days a week. యూ కెన్ డూ zone 2 ట్రైనింగ్ అట్లీస్ట్ 3 days a week. కానీ మీ టార్గెట్ వెయిట్ లాస్ ఉన్నప్పుడు ఉట్టి zone 2 చేస్తూ ఓన్లీ స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తుంటే యు ఆర్ జస్ట్ ప్రిజర్వింగ్ మజిల్ అండ్ యు ఆర్ జస్ట్ మెయింటైనింగ్ యువర్ హార్ట్ హెల్త్ అండ్ సర్క్యులేషన్. కానీ దానికి వెయిట్ లాస్ అవ్వడానికి ట్రిగర్ రాదు. వెయిట్ లాస్ అవ్వడానికి ట్రిగర్ రావాలంటే విమెన్లో అట్లీస్ట్ zone 3, zone 4కి రీచ్ అవ్వాలి. అంటే కొంచెం ఆయాసపడే ఎక్సర్సైజ్ వన్స్ a week అయినా చేసి అడిక్వేట్ రెస్ట్ తీసుకోవాలి. వాళ్ళకి 2-3 days పడుతుంది రికవర్ అవ్వడానికి అంటే ఇట్స్ ఓకే, దే కెన్ జస్ట్ హ్యావ్ 1 high intensity session per week. బట్ కంటిన్యూస్ హై ఇంటెన్సిటీ కన్నా హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్కి ఎవిడెన్స్ చాలా ఎక్కువ ఉంది. సో ఇఫ్ యూ హ్యావ్ టు చూస్ వన్ ఎక్సర్సైజ్ వేర్ యూ కెన్ పుష్ యువర్ లిమిట్స్ అంటే హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్. నెక్స్ట్ కమింగ్ టు పెరిమెనోపాజ్ అండ్ మెనోపాజల్ విమెన్. మెనోపాజల్ విమెన్లో అఫ్కోర్స్ మన టార్గెట్స్ ఏంటి, ఇన్ఫ్లమేషన్ పెరగొద్దు, ఇన్సులిన్ సెన్సిటివ్గా ఉండాలి, దానివల్ల వాళ్ళ వేస్ట్ టు హిప్ రేషియో ఎక్కువ పెరగకుండా ఉంటారు, అబ్డామినల్ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటారు, విజరల్ అడిపోస్ టిష్యూ పెరగకుండా ఉంటుంది, ఈస్ట్రోజన్ డిక్లైన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మజిల్ లాస్, బోన్ లాసెస్ని ప్రివెంట్ చేయాలి. కాబట్టి వాళ్ళ ఫాల్ రిస్క్ని, ఫ్రాక్చర్ రిస్క్ని తగ్గించాలి. ఇవి మన టార్గెట్స్ ఫర్ పెరిమెనోపాజ్ అండ్ మెనోపాజల్ విమెన్. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ వీళ్ళకి మెనోపాజల్ హార్మోన్ థెరపీ ఈజ్ క్రూషియల్. అఫ్ కోర్స్ ఓన్లీ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎ డాక్టర్ అండ్ డిపెండింగ్ ఆన్ ద పర్పస్ అండ్ నీడ్. ఉట్టి హార్మోన్ థెరపీ వాళ్ళ హార్మోన్స్ని బ్యాలెన్స్లో ఉంచడానికి మాత్రమే కాదు. ఈ లాస్ ఆఫ్ ఈస్ట్రోజన్ వలన మసిల్ హెల్త్, బోన్ హెల్త్, కార్డియాక్ హెల్త్, బ్రెయిన్ హెల్త్, వాళ్ళ బ్లడ్ వెజల్ హెల్త్, వాసోమోటార్ సిమ్టమ్స్ అంటాం, ఇవన్నీ suffer అవుతారు women because of decline in estrogen. So if these are the bunch of symptoms that women have in this phase, which is menopause or perimenopause, then they should talk about menopause hormone therapy with their doctor. Additionally, along with that, of course, the other support systems like nutrients like magnesium, zinc, vitamin D, omega-3, iron, all these are very crucial. And amino acids or protein intake is crucial. Along with that, resistance training is very, very, very crucial. Along with the sleep for perimenopause and menopausal women, very importantly. మెనోపాజల్ విమెన్లో ఈస్ట్రోజన్ ఆల్రెడీ డిక్లైన్ అయిపోయింది, వాళ్ళకి సైకిల్స్ ఉండవు. కాబట్టి వాళ్ళు ఎలా ట్రైన్ అవ్వాలి? ఓకే, మెయిన్ మన గోల్ ఏంటో క్లియర్గా ఉండాలి. ఓకే, వాళ్ళకి ఆల్రెడీ type 2 మసిల్ ఫైబర్స్ డిక్లైన్ అయిపోతాయి 30 years of ఏజ్ నుండి. కాబట్టి మెనోపాజ్కి వచ్చే ముందు మీరు 30s, 40s మంచి ప్రోగ్రెసివ్ ఫాస్ట్ మూమెంట్స్ అంటే స్పీడ్తో ఇన్వాల్వ్ అయ్యే మూమెంట్, జంపింగ్ మూమెంట్స్ ఇలాంటివి చేసినప్పుడు యు ఆర్ బిల్డింగ్ బెటర్ బేస్ లైన్ ఫర్ యువర్ మెనోపాజ్. ఓకే, మీరు స్టార్ట్ చేయలేదు, యూ హ్యావ్ బీన్ ఓన్లీ మూవింగ్ ఆర్ వాకింగ్ ఆర్ డూయింగ్ ఓన్లీ యోగా, నౌ యు ఆర్ ఇన్ మెనోపాజ్, యూ వాంట్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఓకే, స్టార్ట్ విత్ ప్రోగ్రెసివ్ బాడీ వెయిట్ ట్రైనింగ్ ఫస్ట్. వెన్ బాడీ వెయిట్ ట్రైనింగ్ గెట్స్ కంఫర్టబుల్, షిఫ్ట్ టు అడిషనల్ weights. It can be resistance training with the elastic bands or it could be strength training in the gym with added weights. So 2 days a week to start chesi, you can increase up to 4 to 5 days a week very comfortably. దీనివల్ల మీ మైటోకాండ్రియల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, అంటే ఎనర్జీ బెటర్గా ఉంటుంది. అలాగే మీరు బాగా ఫ్యాట్స్ని ఆక్సిడైజ్ చేస్తారు, వెయిట్ గెయిన్ అయ్యే కెపాసిటీ తగ్గుతుంది, విజరల్ అడిపోస్ టిష్యూ పెరిగే ఛాన్సెస్ తగ్గుతాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. యూఆర్ బిల్డింగ్ బెటర్ కార్డియాక్ మజిల్ అండ్ ఆల్సో బెటర్ స్కెల్టల్ మజిల్ బోత్. అండ్ అలాగే దిస్ ఈజ్ ఆల్సో స్ట్రెంత్ ట్రైనింగ్ ఒక్క ఇంటర్వెన్షన్ మీ హాల్ మార్క్స్ ఆఫ్ ఏజింగ్లో 4 హాల్ మార్క్స్ ఆఫ్ ఏజింగ్ని కంట్రోల్ చేస్తుంది. అంటే జస్ట్ బై ఇన్కాపరేటింగ్ స్లీప్ అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ యూ క్యాన్ ఇంప్రూవ్ మైటోకాండ్రియల్ హెల్త్ అంటే ఎనర్జీ సిస్టమ్స్, యూ కెన్ రెడ్యూస్ ఇన్ఫ్లమేటరీ లోడ్ అంటే ఏజింగ్ వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అండ్ న్యూరోమస్కులర్ కోఆర్డినేషన్ బాగుంటుంది. అంటే ఏదైనా ఫాల్ జరిగినప్పుడు ఫ్రాక్చర్స్ ఎందుకు అవుతాయి?
దట్ రియాక్షన్ టైమ్ ఆర్ రియాక్షన్ స్పీడ్ తగ్గిపోతుంది కాబట్టి. సో బై రెగ్యులర్లీ ట్రైనింగ్ విత్ ఫాస్ట్ ప్రోగ్రెసివ్ మూమెంట్స్ విచ్ రిక్రూట్స్ మసిల్ టైప్ 2 ఫైబర్స్, మీకు స్లిప్ అయిపోయినప్పుడు మీ రియాక్షన్స్ బాగుంటాయి, నర్వ్స్ అండ్ మజిల్స్ మధ్యలో కోఆర్డినేషన్ బాగుంటది కాబట్టి రిస్క్ ఆఫ్ ఫాల్, రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్ కూడా తగ్గుతుంది. సో న్యూరోమస్కులర్, మైటోకాండ్రియల్, ఇన్ఫ్లమేటరీ హెల్త్, మెటబాలిక్ హెల్త్, ఇవన్నీ విచ్ ఆర్ ద కోల్ హాల్మార్క్స్ ఆఫ్ ఏజింగ్, ఇవన్నీ చేంజ్ అవుతాయి. సో అల్టిమేట్లీ విమెన్ స్మాల్ వర్జన్ ఆఫ్ మెన్ కాదు. వాళ్ళ ట్రైనింగ్ లోడ్ డిఫరెంట్, వాళ్ళ నీడ్ ఫర్ కార్బోహైడ్రేట్స్ ఇస్ డిఫరెంట్. లూటియల్ ఫేస్ లో దే నీడ్ మోర్ రెస్టింగ్ డేస్. దే కెన్ ట్రైన్ ఇంటెన్స్లీ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్. దే నీడ్ మోర్ కార్బోహైడ్రేట్స్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్. సో విమెన్ షుడ్ train smartly according to their cycles and according to their phase of life. Thank you for watching this video till the end. మీరు ఇంకా ఈ వీడియోస్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాక్టర్ సమతా తులాస్ ఛానల్ and don't forget to watch out other 2 videos which is male and female fertility.